IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అమరావతి చేసిన అప్పులు మొత్తం మేము వైసీపీ ప్రభుత్వంలో తీర్చామని కూడా ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మీ అభిప్రాయం? తీరిస్తే ఎందుకు ఉంటుంది? ఇప్పుడు తలసరి అప్పు ఎంత ఉంది, మనిషికి ఎంత ఉంది? ఉండదు కదా. మరి చూపించాలి కదా, వీళ్ళు శ్వేతపత్రం చేసి రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు చూపించాలి కదా. అయితే చంద్రబాబు నాయుడు విడుదల చేసినది శ్వేతపత్రం కాదు పచ్చపత్రం అంటూ కూడా ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు చేసి నీలిపత్రం ఉంటారు, వీళ్ళు చేస్తే పచ్చపత్రం ఉంటారు, అన్నీ మామూలే. అవి కాదు, వాళ్ళ ప్రతిపక్షం మాట్లాడింది, అధికార పక్షం మాట్లాడింది, వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు అంటారు, వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు అంటారు. అది కాదు, జనాలకు వాస్తవాలు రావాలి. ఏదైనా ఒక 3 నెలలు చూస్తే పరిపాలన ఎలా ఉందనే తెలుస్తుంది. పడిందేదో పడింది బొక్క. వాళ్ళు చేశారు అప్పులు, వీళ్ళు చేశారు. వాళ్ళు రూపాయి చేసి వీళ్ళు 2 రూపాయలు చేశారు. అంటే పోయేది సామాన్యుడు. అది అంటే జగన్పై ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారంటే కూడా ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేశారు. వీళ్ళు ఆధారం లేకుండా ఆయన మీద కేసులు పెట్టారన్నారు. ఇప్పుడు వాళ్ళు అదే మాట చెప్తారు. ఆదిమూలపు సురేష్ ఇలా అంటే ఎంతవరకు కరెక్ట్? ఎవరు కరెక్ట్ ఆడదండి, ఎవరు దాళ్లే కదా. వాళ్ళ నాయకుడికి చెప్పినప్పుడు వాళ్ళు కరెక్ట్ అని చెప్తారు, వీళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు కరెక్ట్ అని చెప్తారు. అంటే చంద్రబాబు నాయుడు ప్రతిసారి సంపద సృష్టిస్తా అంటున్నారు. సంపద సృష్టించి ఎవరికి ఇస్తారు? వాళ్ళ వారికి ఇస్తారా, పేదవాళ్ళకి ఇస్తారంటూ కూడా ఆదిమూలపు సురేష్ కౌంటర్ అయితే ఇచ్చారు. జనానికి ఇస్తారు. ఎవరికి ఇస్తాడు? రాష్ట్రానికి ఇస్తారండి. ఎవరు చేసినా అంతే కదా. అమరావతిపై చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం కాదు, అది పచ్చపత్రం అంటూ కూడా ఆదిమూలపు సురేష్ నేను తెలియదు. అది నేను ఆ విషయం ముందు చెప్పాక నాకు అతను ధైర్యం లేదు, నాకు లేదు. లేనప్పుడు నేను మాట్లాడుతాను, నాకు తెలియదు. నాకు అందులో మ్యాటర్ ఏమో తెలియదు. నాకు తెలియకుండా నేను మాట్లాడలేను కదా. జగన్పై ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు అయితే చేశారన్న. ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఆధారాలు అనేది ఆయన కనపడుతుంది కదండి. అభివృద్ధి లేదు రాష్ట్రంలో. జగన్ విషయంలో అసలు మాట్లాడదు. అసలు ఆధారాలు అన్నీ తప్పులేగా ఆయన చేసినవి. ఒకరిని విమర్శించుకుంటూ పైశాచిక ఆనందం పొందాడు ఆయన. ఇంకంతకైనా ఏం కావాలి? రాష్ట్రం చేద్దామన్న ఫీల్ లేదు. ఫ్రీ ఎవరికి కావాలి ఫ్రీలు? నా ఒపీనియన్ అది. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అంటున్నాడు. సంపద సృష్టిస్తే పేదవాళ్ళకి ఇస్తాడా లేకపోతే వాళ్ళ వారికి ఇస్తారంటూ కూడా ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేస్తారు. రాష్ట్రం కోసం చేస్తారనుకుంటున్నాము. వాళ్ళని కాదు, చేస్తారు. రాష్ట్రం చేస్తారు పక్కా. రాజధాని కోసం లక్షల కోట్లు అప్పులు చేశారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వంలో. దానిపైన మేము వ్యతిరేకిస్తామంటూ కూడా ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? కట్టుంటే బాగుండేది. అప్పుడు అప్పు చేశాడు, కట్టుంటే బాగుండేది. విమర్శ వచ్చేది కాదుగా. ఏమో జరిగి ఉండొచ్చు. అమరావతి పైన చంద్రబాబు నాయుడు విడుదల చేసింది శ్వేతపత్రం కాదు పచ్చపత్రం అంటూ కూడా ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా భావిస్తారు? ఆ వ్యాఖ్యల గురించి నాకు పెద్దగా లోతుగా తెలియదు దాని విషయాన్ని నేను ఎలా చెప్తాను. జగన్పై ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేస్తున్నాడు అని చెప్పేసి కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడటం, వీళ్ళ గురించి మాట్లాడటం చాలా సరళంగా జరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షం మీద లేకపోతే వాళ్ళు అధికార పక్షం మీద వాళ్ళు మాట్లాడుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అన్ని చోట్ల జరిగేది. అయితే మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అంటున్నాడు. సంపద సృష్టిస్తే పేదవాళ్ళకి ఇస్తారా, వాళ్ళ వారికి ఇస్తారంటూ కూడా ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేశారు. అది సంపద సృష్టిస్తే ఎవరు మీరు సంపద సృష్టించుకున్నారు మీకే లభిస్తుంది. నేను సంపద సృష్టించుకున్నాను నాకే లభిస్తుంది. సంపద సృష్టిస్తే ఎవరు సంపద సృష్టిస్తే వాళ్ళకే వస్తుంది. నేను కోట్లు సంపాదించాను, మీకేం దారిపోయింది కదా. నేను ఏదో నాకు చేతనైంది ఏదో సాయం చేస్తాను అంతవరకు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో రాజధాని కోసం లక్షల కోట్లు అప్పు చేశారు, మేము దానిపైనే వ్యతిరేకిస్తున్నామని కూడా ఆదిమూలపు సురేష్ అంటారు. దీన్ని ఏ విధంగా భావిస్తారు? కావచ్చు, ఆయన అభిప్రాయం అది కావచ్చు. అందరి అభిప్రాయం అది కాదు కదా. ఆయన అభిప్రాయం అలా మాట్లాడటంలో ఆయన ఇష్టం, అది ఆయనకు తెలిసిన అభిప్రాయం ఆయన చెప్పాడు.